ఒక మైక్ ఇస్తా, వెళ్ళిపోతున్నా. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టైంకి ఇంట్లో పడుకునే టైం, నేను నిద్రపోయే టైం జనరల్గా. ముఖ్యంగా ఈ సినిమాకి నీకు సంబంధం ఏంటని ఎవరన్నా అడిగాడు అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దట్. నేను యాక్ట్ చేయలేదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఏంటి ఏమీ తెలియదు. నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్యమైన రీజన్, మంచి మనిషి, మంచి ఆలోచనలు ఉన్న మనిషి, మంచి కార్యాచరణ ఉన్న మనిషి, అంతకు మించి మంచి భక్తుడు, నా మిత్రుడు అర్జున్. నాకు ఫోన్ చేసి, బ్రహ్మానంద గారు మా అమ్మాయి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్, అక్కడితో ఆయన వాయిస్ కట్ అయింది, నా వాయిస్ అందులో ఇంక్లూడ్ అయింది, నేను తప్పకుండా వస్తున్నాను సార్, ఎక్కడ, ఎన్ని గంటలకి, ఏంటి ఆఫీస్ అని అడిగాను. ఎందుకంటే యాక్టర్స్ చాలామంది ఉంటారు, యాక్టర్స్ విత్ క్యారెక్టర్, యాక్టర్స్ విత్ హ్యుమానిటీ, యాక్టర్స్ with culture, actors with behavior. Very few people will be like that. That's one of the gentleman, Mr. Arjun. I love him. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. రెండో పాయింట్, నాకు ఈయన చెప్పిన దానిలో ముగ్గురు వ్యక్తుల్ని నేను సన్మానిస్తున్నానండి. సన్మానం అనేది పెద్ద పేరు అవుతుందేమో, వాళ్ళని మనం సన్మానించుకునేంత స్థితి కాదు, కానీ వాళ్ళని కనీసం మనం గుర్తించాల్సిన బాధ్యత ఉందని ఒక మానవతావాదిగా నాకు చెప్పినప్పుడు ఒకసారి గుండెలో ఎక్కడో, నిజంగా ది గ్రేట్ థింగ్